खतरनाक कॉमेडी शो। वेरी गुड वेरी गुड। अटू अटू इटू इटू మగవాడు నేనే పనులు చేస్తాను అనుకుంటున్నారా? ఏం చేస్తాం, ఆడదిక్కలేని కుటుంబం, మా పనులన్నీ మేమే చేసుకోవాల్సి వస్తుంది. ఈ రోజుల్లో నాలాంటి కుర్రోళ్ళు ఎలా ఉండాలండి? అమ్మాయిలతో తిరుగుతూ పబ్బులకు వెళ్తూ అక్కడ ఎక్కడ ఎంజాయ్ చేస్తూ ఉండాలి. ఎంత మంచి ఈ 21st సెంచరీ నాలాంటి కుర్రోడు ఎక్కడ ఉండడు. నేను అటు ఇటు ఎక్కడ తిరగకుండా ఇంట్లో పనులు చేసుకుంటూ అన్ని పనులు నేనే చేస్తూ, నా కాళ్ళు నేనే నడవాలి, నా కళ్ళతో నేనే చూడాలి, నా స్నానం నేనే చేయాలి, నా బ్రష్ నేనే చేసుకోవాలి. లేకపోతే పక్కోళ్ళు వచ్చి చేస్తారా? తిరుగుతో మళ్ళీ నాకు తాత ఉన్నాడు, ఆడి కూడా నేనే కడగాలి. ఏంటిది? పళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళమని వెళ్ళావా? వెళ్ళండి రా. ఏమన్నా డాక్టర్? డాక్టర్ ఏమన్నాడు? ఇంకా కొన్ని రోజులే, ఇంకా కొన్ని రోజులే ఇండియాలో ఉంటాడు, తర్వాత అమెరికా వెళ్ళిపోతారట. బీపీ ఏమన్నా ఉందన్నాడా? లేదురా. మరి షుగర్ గిగర్ లాంటి ఏదో ఉందన్నాడా? లేదురా. మరి ఏమన్నాడు తాతయ్య? 50 ఏళ్ళే బతుకుతానన్నాడు రా. 50 ఏళ్ళు బతుకుతానడా? నీకు ఆల్రెడీ 60 వచ్చినాయిగా. ఇంకో 50 ఏళ్ళే బతుకుతానట. ఏంటి దగ్గుతున్నావు? ఏదో దాస్తున్నావు, చెప్పు డాక్టర్ ఏమన్నా కరెక్ట్ గా. ఫ్యూచర్ లో బ్లడ్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉన్నాయట్రా. ఫ్యూచర్ లో బ్లడ్ క్యాన్సర్ వస్తుందా? మరి ఇప్పుడు ఎందుకు దగ్గుతున్నావు? అప్పుడు తగ్గడానికి ఓపుకుంటుందో లేదు, అందుకే ఇప్పుడే తగ్గేస్తున్నాను రా. పోయే ముందు నాదో చిన్న కోరికరా. ఏంటి కోరిక చెప్పు. మీ మామ లేదు కదా, పిచ్చా ఈ వయసు రావాల్సిన కోరికలే. అది కాదురా. మూసుకొని ఉంటున్నా. మనకు ఆడదిక్కు లేదు కదా. ఆర్థిక లేకపోతే ఇప్పుడు ఏం చేస్తావు? మనకు ఆడదిక్కు ఉందిరా. ఉందా? సెటప్ పెన్ పెట్టే నువ్వు గొమ్మ తీసి. నీకు ఒక అత్త ఉందిరా. నాకు ఒక అత్త ఉందా? ఆ అత్త ఇంటికి దారి కూడా ఉందిరా. అత్తారింటి దారి అదే. పవన్ కళ్యాణ్ గారి సినిమా చాలా పెద్ద హిట్ అదే. మీ అత్తని తీసుకొని రావాలరా. అంటే ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారి లాగా చెప్పులు పట్టుకొని అలా వెళ్ళి నదే గారిని తీసుకొచ్చి మొత్తం తీసుకొని రావాలన్నమాట. నువ్వు పవన్ కళ్యాణ్ కాదురా, అత్త ఇంటికి వెళ్ళే దారి ఉంటావు కదా. అవును. దాని మీద తారు నువ్వు. ఇప్పుడు అత్తని గుర్తుపట్టే ఎలాగా? అత్తని గుర్తుపట్టవసరం లేదురా. మరి అత్తే ఎదవల్ని గుర్తుపట్టేస్తుంది. ఈ సంగతి ఓకే, మరి నా సంగతి? ఎదవనారు ఎదవల్ని కూడా గుర్తుపడుతుందిరా. అత్తయ్య అడ్రస్ ఏమైనా కార్డు ఏమైనా ఉంటే ఇగోరా కార్డు. ఇదేంటి అంత తెల్లగుంది? వెనక్కి చూడరా. కార్డు వెనక్కి చూడరా. కార్డు వెనక్క ఉందా? ఉంది. అత్తని తీసుకొచ్చారా. అలాగే అలాగే. కాదు, ఇంతకీ అత్త ఎందుకు వెళ్ళిపోయింది ఇంట్లోంచి? ఆస్తి గొడవలు వచ్చి వెళ్ళిపోయిందిరా. మనకి ఆస్తి లేదుగా, గొడవ ఎందుకు పడుతుంది? అదే ఆస్తి లేదని గొడవ వెళ్ళిపోయిందిరా. నేను వెళ్ళి అత్తని తీసుకొని వస్తాను, నువ్వు జాగ్రత్తగా. అత్తయ్య ఫ్యామిలీ గురించి తెలుసా? అత్తయ్య ఫ్యామిలీ గురించి పెద్ద గొప్ప ఫ్యామిలీ అంటే అది కాందారా? అత్తయ్యకి అతి సిగ్గు ఎక్కువ. ఆడదన్నది ఆ మాత్రం సిగ్గు ఉండాలి. అత్తకే కాదురా, ఇంట్లో మామయ్యకి పిల్లలకి అందరికి ఓవర్ గా సిగ్గురా. ఆ సిగ్గు తట్టుకోలేకే వాళ్ళు వదిలేశాను. కంగారు పడితే నేను తీసుకొని వస్తాను. సరే, ఇగో ఈ లోపు ఆ పుస్తకాలు జరుగుతున్నాయంట ఆ ఢిల్లీ. ఏంటి పుష్కరాలా? జనాలు ఉంటారా? మరి ఎక్కడికెళ్తావు? బారికి వెళ్తాను, ఖాళీగా ఉంటది కదా. అమ్మాయి చేస్తుందరా మమ్మీ. ఏం చేస్తారండి? న్యూస్ పేపర్ చదువుతున్నా. న్యూస్ విశేషాలు ఏంటండి? లారీ గుద్ది 3 చనిపోయారంట. ఇంకేంటండి విశేషాలు? పక్క వీధిలో దొంగలు పడ్డారట. మన ఇంట్లో ఎప్పుడు పడతారు? కూర్చో. అదేంటి నా ఆఫీస్కి వెళ్ళేది ఈరోజు? నన్ను ఆఫీస్ లోంచి తీసేశారు. ఎందుకు తీసేశారు? అంటే ఒక అమ్మాయిని గోకాను, అందుకని తీసేశారు. అదే నేను ఉన్నాను కదండి. అంటే ఇంట్లో రోజు భోజనం ఉంటుందని చెప్పి హోటల్కి వెళ్ళడం మానేస్తావా? అవునా? సరేనండి. ఎక్కడికి వెళ్తున్నావు? హోటల్కి వెళ్తున్నాను. ఎవరు లోపల? ఎవరు వచ్చారండి? నువ్వు వెళ్ళు. హలో, మీరు వెళ్ళండి. లేదు, నువ్వు వెళ్ళు. మీరు వెళ్ళండి. నువ్వు వెళ్ళొచ్చు కదా.
ఎవరు వచ్చారండి పరా వ్యక్తులు. ఏమండి ఎవరు? నేను మీ మేనల్లుణ్ణి. మీ మేనల్లుణ్ణి. నువ్వు మేనల్లుడువా? అదే మేనల్లుణ్ణి. అత్తయ్య సరే రండి కూర్చోండి, మీతో కొంచెం మాట్లాడాలి. సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కిస్తుంది నీ మాటింటే, సిక్కిస్తుంది నీతో ఏమండి బయట రండి. సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కిస్తుంది నీ మాటింటే. బాయ్ గారు నమస్తే అండి. బాయ్ గారు ఎవరు? మీ నాన్నగారా? మా అబ్బాయి. మీ అబ్బాయి నాన్నగారు అనుకున్నా. రండి కూర్చోండి. సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కిస్తుంది నీ మాటింటే, అత్తయ్య కూర్చోండి. నీతో ఉంటే. మా అన్నయ్య ఎలా ఉన్నాడు? అన్నయ్య గోడెక్కేసాడండి. గోడెక్కేసాడు? ఎప్పుడు దిగుతాడు? దిగడు, చచ్చిపోతే ఫ్రేమ్ కట్టించి గోడ కొట్టేసామాట. అవునా? ఎందుకు చచ్చిపోయాడు? పెళ్ళి అవట్లేదని బెంగతో చచ్చిపోయాడు. పిల్లలు దానికి చచ్చిపోయాడా? అయ్యో మరి నువ్వెలా పుట్టావు? పెళ్ళి మా నాన్నకు కాదు, నాకు పెళ్ళి ఉంటుంది బెంగతో ఆయన పోయాడు అంటున్నా. నీకు అవదులే. నాకు టీ కావాలి అర్జెంట్గా. అత్తయ్య ఒక టీ ఏమన్నా? నమస్కారం. సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కిస్తుంది నీ మాటింటే. అమ్మ ఇడో అమ్మాయి ఎలా సిగ్గుపడిపోతున్నాడు? జనరల్ నన్ను చూసి అమ్మాయిలే సిగ్గుపడరే. అల్లుడు గారు సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కిస్తుంది నీ మాటింటే, సిక్కిస్తుంది నీతో ఉంటే. అదేంటి తలపెట్టి సిగ్గు అత్తయ్య టీ తాగేసా. తాగేసారా? భూదేవి తాగింది. పగిలిపోయింది తాగడం కూడా నిజంగా తెలుసా? రండి రండి కూర్చోండి. అత్తయ్య పేరు అడగడం మర్చిపోయానే. అత్తయ్య మీ పేరేంటి? ఓయా మీ పేరేంటి? సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కిస్తుంది నీ మాటింటే, సిక్కిస్తుంది నీతో ఉంటే. సిక్కిస్తుంది ఆలోచిస్తే, సిక్కిస్తుంది అడుగే వేస్తే, సిక్కిస్తుంది. ఇప్పుడుకొచ్చి పెళ్ళైంది నుంచి నేనే మా వాడిని పేరు అడగలేదు. మీరే అడగలేదా? మొక్కలు చూసుకోలేదు. పేరేం అడుగుతాం? ముఖాలు చూసుకోలేదా? అవును. ముఖాలు చూసుకోకుండా డీటెయిల్ పుట్టాడు. ఆడు పుట్టాను మొక్కలు చూసుకోవాలంటే. అత్తయ్య ఏం చేస్తుంది? సిక్కిస్తుంది నీ మాటింటే, సిక్కిస్తుంది నీతో ఉంటే. సిక్కిస్తుంది ఆలోచిస్తే, సిక్కిస్తుంది అడుగే వేస్తే, సిక్కిస్తుంది అందాకొస్తే. కళ్ళల్లో తడివిడి సిగ్గు, బుగ్గల్లో బుట్టెడు సిగ్గు, ఊళ్ళంతా ఒకటే సిగ్గు. నువ్వంటే ఆడదాన్ని సిగ్గుపడుతున్నావు. మావి కూడా ఎందుకు ఎంత సిగ్గుపడుతున్నాడు? మీ ఇద్దరం పెళ్లి చేసుకుని కొత్తలో మీ నాన్నగారు ఏమన్నా తెలుసా? ఏమన్నారు? సిగ్గులేని అతను పెళ్లి చేసుకున్నావు అని చెప్పి అన్నాడు. అందుకే అప్పటి నుంచి బయటకు వచ్చి సిగ్గుపడుతూనే ఉన్నావు. హలో ఏంటి? తాతయ్య బార్లో చచ్చిపోయాడా? ఓయమ్మా! తాతయ్య చచ్చిపోయాడు బార్లోని. ఏమండి విన్నారా? ఇప్పుడే విన్నా. మా నాన్న చచ్చిపోయాడంటే సిగ్గు, హార్ట్ అటాక్ వచ్చిందంటే సిగ్గు. అలా కూడా ఇప్పుడు వచ్చి నేనే కొట్టలేదు అలాగా. పదండి మన నాన్నగారి కార్యక్రమానికి వెళ్దాం. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఎక్కడి నుంచి వస్తున్నా? ఉదయాన్నే 6 గంటల నుంచి 8 గంటలకి వెళ్తే ఆ ఎండ పడి విటమిన్ డి వస్తుంది బాడీకి. నువ్వు లేచిందే 9 గంటలకు కదా. ఆ టైంకి లేకనే మెడికల్ షాప్కి వెళ్ళి విటమిన్ డి టాబ్లెట్ తెచ్చుకున్నా. బాబోయ్ నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నారా? నేను రన్నింగ్కి వెళ్ళి వచ్చారా? మళ్ళీ ఒళ్ళేంటి చెమట అవ్వట్లేదు? చెవడ పడతాను బండి మీద వెళ్ళొచ్చాను.
ఇలా ఖాళీగా తిరిగే కన్నా ఏదైనా పని చేసుకొని బతకొచ్చు కదరా. నీలా పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం రావడం కాదు, మాలా లైన్ లో ఉంటే తెలుస్తుంది. ఈ లైన్ లో ఉంటాడు వీడు. ఆన్లైన్ లో రా చాటింగ్, ఆన్లైన్ లో రా చాటింగ్. ప్రసాద్ ఇవాళ సాయంత్రం మా నాన్న వస్తున్నాడు, ఏం చేద్దాం? ఇంట్లో ఏమని చెప్పేద్దాం, ఇంట్లో ఏమని చెప్పేద్దాం. అవన్నీ నకరాలు చేయొద్దు, మా నాన్న వస్తున్నాడు. ఇగో మర్చిపోయా, నా గర్ల్ ఫ్రెండ్ కూడా వస్తారా రేపు. అయితే నువ్వు ఇంట్లో ఉండొద్దు. నా గర్ల్ ఫ్రెండ్ వస్తుంది, నువ్వు ఇంట్లో ఉండొద్దు. ఏం మాట్లాడమేంట్రా? మీరు ఇద్దరు వెళ్ళిపోతే ఎవరో ఒకరు ఉండాలిగా పిక్ చేసుకోవడానికి. నేను ఉంటాను. నీడు మారడు. మారవరా రే, నువ్వు మారవరా, నువ్వు మారవు. ఇప్పుడు నేను సంపాదించింది తిండి బతకడం కాదురా, నువ్వు కూడా సంపాదించు. పిచ్చి పిచ్చి ఆశలు వస్తావు సార్, నేను సంపాదిస్తున్నావు అని చెప్పి నేను నేను సంపాదిస్తున్నారా? ఏంట్రా చూస్తానండి, చూస్తా. అరే బా, పోలీస్ స్టేషన్ నెంబర్ అంతా చిన్నగూడ పోలీసులు ఎందుకు రాదు? అందుకే ఇటు పోయాడు. పోయిందంటే నేను సరదా కొట్టే కదరా. ఆడు సీరియస్ తీసుకున్నాడు. నేను మెల్లి కొట్టే కదరా. నువ్వు మెల్లు కుట్టని పోలేదు, ఇందాక అరుపుగా పోయాడు. అరుపుకే ఫ్లాష్ బ్యాక్ వేసుకో. అరే స్టక్ అయిపోయాడు అనుకున్నారా? ఆడంత వీక్. అరుపుకే పోయాడా? ఇప్పుడు ఏం చేద్దాం రా? ఏముంది, రైస్ పెట్టిన కర్రీలు పట్టుకొస్తా. రే వాళ్ళ నాన్న ఫోన్ చేస్తున్నాడు రా. హలో అంకుల్, నమస్తే అంకుల్. మావాడు ఏం చేస్తున్నాడు? మీ వాడు ఇప్పుడే స్నానం వెళ్ళాడు. సరే వస్తున్నాడు, ఒక 10 నిమిషాలు. అరే అంకుల్ లంచ్కి వస్తారంటే ఏం చేద్దాం? ఏం చేస్తావు? రైస్ పెట్టి కర్రీలు పట్టుకొస్తా. పొందోడు పడి చెప్తా. దీని నుంచి సేవ్ చేయరా. ఇప్పుడు వాళ్ళ నాన్న వచ్చి ఆ డేడీ అని అడిగితే ఏం చేస్తాను రా? మంచి ఐడియా చెప్తాను చెయ్యి. ఏంటిది? నువ్వు మమ్మీ సినిమా చూసావా? లేదు, అప్పుడు నేను పుట్టలేదు. ఏడే? అది రిలీజ్ అయిన తర్వాత పుట్టాను. ఈ మధ్య టీవీ చూడట్లేదు నువ్వు. ఏంటిరా? ఇలా పట్టుకోనా? అర్థమైందా? అరే నాకు డౌట్ రా, ఎందుకురా మమ్మీలకి వైట్ క్లాత్ కడతారు? గుడ్ క్వశ్చన్. ఆన్సర్ చెప్పు. క్వశ్చన్ గుడ్, ఆన్సర్ లేదు. అలా వచ్చేస్తాడు. వాయిస్ కూడా చేంజ్ చేయాలి, అర్థమైందా? వాయిస్ చేంజ్ చేయాలా? అయితే నైట్ టైం గోడ కూడా అమ్మాయి ఎలా మాడుతుంటావు స్లోగా, అలా మాట్లాడు చాలు. జాగ్రత్త, ఆల్రెడీ వస్తున్నారు. నమస్తే అంకుల్. అబ్బా, అంతకు ముందు కంటే ఇప్పుడు చాలా మార్పు వచ్చిందమ్మా. ఇలా దేంట్లో అంకుల్? మెట్ట బాగా పోయినట్టుందిగా. ఏడు మా ఓడేడి? మీ ఓడికి అనుకోకుండా ఏం జరిగింది? ఒకసారి మీరే చూడండి. ఆ ఫేస్ ప్యాక్ వేసుకున్నట్లే. ఫేస్ ప్యాక్ కాదు అంకుల్, మరి మీ సన్నికి ఫేస్ కాలిపోయింది అంకుల్. ఫేస్ కాలిపోయిందా? ఎలా జరిగింది? అంతకి స్నానంకి షాంపూ అనుకుని యాసిడ్ వేసుకున్నాడు కంగారులో. పోన్లే బాబు, ఇప్పుడైనా పెళ్లి సంబంధాలు వస్తాయి మా వాడికి. ఫేస్ కాలిపోతే ఇప్పుడులాగా వస్తాయి సంబంధాలు. ఏముంది, క్యారీ బ్యాగులు, ఆ ముడతలు గట్రా అన్ని పోయి ఉంటాయి. మీరు లోపలికి వెళ్ళి స్నానం చేయండి. మా వాడు జాగ్రత్త అమ్మా. బాబు, ఈ 2 డబ్బాలు ఏది షాంపూ ఏది యాసిడ్? వేసుకోండి, అదే తెలిసిపోద్ది. ఏంట్రా నాకు కష్టం. పడుకో అంకుల్ వచ్చేసి. స్నానం అయిపోయిందమ్మా. అరే సన్నీ, వాయిస్ కి ఏమైందమ్మా? కంగాలో కొంచెం యాసిడ్ మింగేసేయండి. వాళ్ళు ఇప్పుడే బాగుంది వాయిస్. సరే ఇదిగో, నీ పెళ్లి సంబంధం వచ్చింది. నాకు అప్పుడే పెళ్లి. ఓకే, సంతకం పెడితే పొలం అమ్మేసి కట్నం ఇవ్వాలి. మరి కట్నం ఇవ్వకపోతే ఆవిడ పెళ్లి చేసుకుంటా నిన్ను. సంతకం పెట్టు. మీరు రెస్ట్ తీసుకోండి. తీసుకుంటానమ్మా. సన్నీ ఎవరమ్మా నువ్వు? నేను సన్నీ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అండి. ఇంతకీ మీరెవరు? నేను నాన్నగారిని అవుతాను. వాళ్ళ నాన్నగారు. అసలు మీరు చూడడానికి వాళ్ళ నాన్నగారులా లేరండి, వాళ్ళ అన్నయ్య గారిలా ఉన్నారు. సన్నీ ఎక్కడ? సన్నీ అదిగో అమ్మా. సన్నీ ఏమైంది సన్నీ నీకు? కొట్టుకోండి, నేను సన్నీని ప్రేమిస్తున్నాను. యారా ఈ ఊర్లో పెళ్లి సంబంధాలు చూస్తాంటే పెళ్లిలో వీళ్ళు అంటారా? నా అన్నం చూసి అమ్మాయిలు అలా పడిపోతున్నారు.
పెళ్లి మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటా నాన్న. నాకు అలాగే నీ అమ్మ నుంచి పెళ్లి చేసాను నాన్న. సర్లే సర్లే ఇట్రా ఇట్రా మనం ఇట్రా. ఆగండి అప్పుడే సన్నీ వదలరా. అలా కాదు. ఎలాగో లవ్ చేస్తున్నారు కాబట్టి పెళ్లి చేస్తానులే మరి వెళ్ళమ్మా. సర్లే సర్లే ఇట్రా 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 ఇప్పటికి సెకండ్ అయిపోయింది పడుకో. సుధీర్ సుధీర్ సుధీర్. హలో హలో అమ్మా అమ్మా సుధీర్ లేడం బయటికి లేడు. అవునా? నువ్వెవరు? నేను సుధీర్ వాళ్ళ ఫ్రెండ్ అండి. ఆహాహా. మీరెవరు? నేను సుధీర్కి తమ్ముడిని అవుతాను. సుధీర్కి తమ్ముడిని అవుతాను. తమ్ముడా? ఓ రే పక్కన మాట్లాడుతున్నారండి. ఏంటి నా గర్ల్ ఫ్రెండ్ కొకేస్తున్నాడు. అటు చూడరా నా గర్ల్ ఫ్రెండ్ కొకేస్తున్నాడు. ఇప్పుడు ఏం చేద్దాం రా? ఏమో రైస్ పెట్టి గడ్డలు పట్టుకొస్తాను నేను. రైస్ పెట్టి గడ్డలు పట్టుకొస్తాను నేను. నాన్న అంటున్నాడు. కొడేస్తున్నాడు. మళ్ళీ కలుద్దామండి అయితే. సరేనండి. ఎప్పుడైనా కాల్ చేసిన నెంబర్ తీసుకోండి. ఓకేనండి. ఓకే. వెళ్ళొస్తారండి. యా, యా, యా. నెంబర్ తీసుకోలేదు. ఇవ్వండి. 9866 9866 100. ఎవరు చెప్పేస్తారు నువ్వు? అంకుల్ మన సరదా మందేద్దా? నువ్వు పడుకోరా. నేనే వేస్తాను. నువ్వేస్తా కూర్చో. సన్నీ నువ్వు బతికే ఉన్నావా? ఎలా చేశారు? సౌండ్ పట్టింది పడిపోయా. మందు వాసన వచ్చింది లేచిపోయా. మందు వాసన వచ్చింది లేచిపోయా. మా నాన్న ఎప్పుడు వచ్చాడు? మీ నాన్న చాలాసేపు అయింది. స్టఫ్ వేరా స్టఫ్ వస్తుంది అంకుల్. తీరా అరే నానా రానా నీకు కాలిపోయిందని చెప్పి బొబ్బలు వచ్చిందని చెప్పి అబద్ధం ఆడారు వీళ్ళు. నాకు ఇడు గట్టి ఖర్చి కోమలోకి తీసుకెళ్ళాడు నాన్న. అవునా? ఇప్పుడేం చేయాలరా? కొట్టాలి నాన్న. ఇప్పుడు కొట్టే టైం. ఇప్పుడేం చేయాలరా? ఏముంది ఆ రైస్ పెడతా నీ కర్రలు పట్టుకొస్తా. ఆ రైస్ పెడతా నీ కర్రలు పట్టుకొస్తా. బట్టలు మడత పట్టి రాదు అంకుల్. రైస్ ఎలా పెడతాను? మూతి మీద కొట్టు. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ముత్యమంతా పసుపు ముఖమెంత ఛాయ ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ. 3 చుక్కలు, 4 చుక్కలు, 5 చుక్కలు. అమ్మా ఎవడు చూడలేదు కదా, బాగానే మేనేజ్ చేశాను. చచ్చిపోతాను. ఎవడు వస్తున్నాడు? ఏం చేస్తున్నా? ఇంత పొద్దున్నే ముగ్గేస్తున్నావా? అవును అంకుల్. నువ్వమ్మా అసలైన ఆడదానివంటే. థ్యాంక్స్ అంకుల్. మన కాలనీలో కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు, కాలు మీద కాలు వేసుకొని కూర్చోడం తప్ప ఏమీ చేయరు. ఐ హేట్ ఆల్ ఆఫ్ దెమ్. ఆ లక్ష్మణ్ గారు ఏం చేస్తున్నాడా? లోపల పడుకున్నారా అంకుల్? సర్లే బయటకు వెళ్తాను అంటే రెడీకి రమ్మను. బాయ్ అంకుల్. ఏదో దరిద్రుడని నేను మొత్తం ఆడదానంట. గల్లీలో ఎవరు లేరంటే ఇలా ముగ్గులేసేవాళ్ళు. నా బాధ మీకేం తెలుసు సార్? దరిద్రుడని. సార్ నా ఆవిడ సార్ 2 సంవత్సరాల క్రితం చిన్న గొడవ పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోయింది సార్. అలిగి తెలిసిందే కదా సార్, ఇంట్లో భార్య లేకపోతే ఎలా చూస్తారో సమాజం. కుక్క కంటే హీనంగా చూస్తారు సార్. ఆ కుక్క నేను కాకూడదని మా ఆవిడ ఇంట్లోనే ఉందన్నట్టు మేనేజ్ చేస్తున్నాను సార్. ఈ పరిస్థితి ఎవరికి రాకూడదు సార్. లక్ష్మణ్ రావు, లక్ష్మణ్ రావు. ఏమ్మా అంకుల్ లక్ష్మణ్ రావు ఉన్నాడా? లోపల ఉన్నారు అంకుల్. స్నానం చేస్తున్నారు. ఒకసారి విలువా. పిలుస్తాను అంకుల్. ఏంటి అలా వచ్చావు? ఏం లేదు, నీ దగ్గర 500 తీసుకున్నాను కదా. ఇద్దరికి వచ్చావా? లేదు, తర్వాత ఇద్దామని చెప్పడానికి వచ్చా. చెప్పడం అవసరం ఇప్పుడు వచ్చేది. సరే మన నీ పక్క పోర్షన్లో బ్యాచిలర్స్ కి అద్దెకిచ్చానయ్యా. బాగానే ఉంటారుగా? బాగానే ఉంటారు. సర్లే వెళ్ళు. వస్తానమ్మా. ఒక్క నిమిషం ఆగు. సరే అంకుల్. బాయ్ అంకుల్. అంకుల్ ఎందుకమ్మా? సరే తాతగారు. వద్దులే, అంకులే బాగుంది. వద్దమ్మా పెళ్లి క్యాన్సిల్ చేసేయండి. 5 లక్షలు కట్టినది వద్దు, క్యాన్సిల్ చేసేయండి. క్యాన్సిల్ అంతే. పెళ్లి క్యాన్సిల్? ఎవర్రా సంబంధం? అదే మా అత్త కూతురు 5 లక్షలు కట్టడం అంటే క్యాన్సిల్ చేస్తా. సిగ్గుండాలరా, అత్త కూతురు దగ్గర 5 లక్షలు కట్టినాడు ఏంట్రా? వాళ్ళు అడగట్లేదు, మమ్మల్ని అడుగుతున్నా 5 లక్షలు ఇమ్మని. ఏ అదే మన క్యారెక్టర్ వాల్యూ ఉంది అంతా. అమ్మో నీకేది అడిగారు, నాకు కనీసం 50 అడుగుతారేమో. కోటి అడిగితే ఆశ్చర్యపోనరా నేను. నువ్వేంటి రాత్రి గొడవ ఫోన్లో ఎవరితో? తెలుసు కదరా. తెలీదు.
మా నాన్న పెదనాన్న ఒకటే కొట్టుకుంటున్నారా బాబు. దేనికోసం రా? సెంటు భూమి పంచుకోవడం కోసం కొట్టుకుంటున్నారా. సెంటు భూమి పంచుకోవడం కొట్టుకోవడం రా. ఒకళ్ళు సెంటు ఇచ్చేస్తే ఒక భూమి ఇచ్చేస్తే అయిపోయిందిగా. లేదు ప్లేస్ లేదు ఇంక వీడానికి. ఇదిగోరా ఏదో లెటర్ వచ్చిందిరా. లెటర్ వచ్చిందా? రే బావా ఇంటర్వ్యూ కాల్ లెటర్ రా, నాకు జాబ్ వచ్చింది. ఒరే నువ్వు ఇప్పుడు ఇచ్చేందుకు ఎంత ఆనంద పడిపోతున్నావు. 2 months ముందు ఇచ్చుంటే ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాడు. నా జాబ్ రారే. మా అర్జెంట్గా ఫోన్ చేయాలి. హలో సార్, అది జాబ్ అప్లై చేస్తే మీరు కాల్ లెటర్ ఇచ్చారు. అది మా అమ్మమ్మ చనిపోయింది సార్, అందుకే రాలేపోయాను ఇంటర్వ్యూకి. సుధీర్ నీ ఫోన్ కాల్ వెయిటింగ్ వస్తున్నది. అమ్మమ్మ ఫోన్ చేసిందిరా. దరిద్రుడా, ఇంటర్వ్యూ కోసం మాట్లాడుతున్నా అమ్మమ్మ చచ్చిపోయింది మళ్ళీ. సార్ సార్ అమ్మమ్మ కాదు సార్, తాతయ్య చనిపోయింది. తాతయ్య చనిపోయి 2 years అయిందిగా. చెప్పు మొత్తం చెప్పరా అడిగి. దరిద్రుడా చెత్తనా సార్. సార్ మిమ్మల్ని కాదు సార్. సార్ మరి ఆకలేస్తున్నా కదా. ఏముంది? ఉప్మా కొంచెం ఉంటుంది, నువ్వు తినరా. ముందు నువ్వు తినరా. నా ఫ్రెండ్ రా నువ్వు. ఇదేంట్రా పాడైపోయింది? డౌట్ వచ్చిందిరా. నిన్నటిది కదా టేస్ట్ బాగుంటే తిందామని చూసా. పడే ఏం చేస్తా మరి. నువ్వు రెస్ట్ తీసుకో, నేను పక్కింటికి వెళ్ళి వస్తా. ఏ మన ఇంట్లో నీళ్ళు రావట్లేదు, బకెట్ నీళ్ళు అప్పడుతా వెళ్ళి. సరే గిరి ఏమిరా రాజేష్, ఇలా రారా. ముగ్గు చూసి ఎంత బాగుందో. ముగ్గే ఎంత అందంగా ఉంటే వేసిన అమ్మ ఇంకెంత అందంగా ఉంటదిరా. ఎవరైసారు ఒకసారి పిలు. ఏమండి ఇంట్లో ఎవరు? మేము పక్కింట్లో ఉంటామండి, కొత్తగా బ్యాచెస్ వచ్చాం. మా బాత్రూమ్ నీళ్ళు రావట్లేదు, బకెట్ నీళ్ళు అప్పిస్తే. సరేనండి. ఇంతకీ మీ పేరు కనుక్కోరా. ఉండరా. ఇంతకీ మీ పేరండి? మీ మొక్కలో లేనిదేనండి. మా మొక్కలో లేందా? కళ పెళ్ళేంద్రది కనుక్కో. మీకు పెళ్ళైందండి? ఏం చేస్తున్నారండి? మీరు పడందే పడుతున్నానండి. ఏంటది? సిగ్గు బుర్ర తప్పు ఎదవలారా. స్క్రిప్ట్ అందరికీ రాసావా? మేడం లాస్ట్ చూద్దాం. ఓ బకెట్ నీళ్ళు ఇస్తారండి? కింద పెట్టండి. అరే సిగ్గుపడుతుందంటే పెళ్ళి అయినట్టు అవనట. సిగ్గుపడుతుందంటే నాకు తెలిసి పెళ్ళి అయి ఉండదురా. అయ్యి ఉండదు కదా. పక్క. అమ్మయ్య హ్యాపీ. నేను కదా హ్యాపీ. నా పడలో మొలకలు వచ్చాయి. నేను తీసేస్తాగా. ఇదిగోండి. మీకు పెళ్ళైందండి? అయిందండి. అతని పేరేం పేరు? లక్ష్మణ్ రావు అండి. సరే థ్యాంక్ యూ అండి. ఎలాగైనా మొహం చూడాలరా ప్లీజ్. మోహన్ చూడాలా? యా. సరే పంచేద్దా. ఓకే. ఏమండి కళగారు? ఎవరు? లక్ష్మణ్ రావు గారు మీరేనా? అవును లక్ష్మణ్ రావు. చెప్పండి. మీ ఆవిడ బకెట్ నీళ్ళు అప్పించారండి. అవును తీసుకెళ్లారు కదా మళ్ళీ. అదే ఇచ్చేద్దామని వచ్చామాట. కళగారు లోపల ఉన్నారండి. ఉన్నారా? మీరు ఏం చేస్తుంటారు? నోడల్ సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది కదా ఇక్కడ మాదాపూర్ లో. సాఫ్ట్వేర్. దాని పక్కన కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది కదా. కన్స్ట్రక్షన్ దాని బిజినెస్. పక్కన నోవెటల్ హోటల్ ఉంది కదా. నోటల్ హోటల్. దాని పక్కన కిరాణా షాప్ ఉంది కదా. కిరాణా షాప్. కిరాణా షాప్ పక్కన టీ షాప్ ఉంది కదా. టీ కొట్లో పని చేస్తారా? దాని పాల ప్యాకెట్లు వేస్తా ఉంటా. మీరేం చేస్తారు? నేను ఓజోన్ పొర చిరిగిపోతే దాన్ని కుట్టిస్తా ఉన్నాను. ఆడేం చేస్తాడు? ఆ సూది దారం ఎక్కిస్తుంటాను. కళగారిని ఒకసారి పిలిస్తే థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోతామండి. అలా చెప్తా. ఒక్కసారి థ్యాంక్స్ చెప్తాను. నేను చెప్తానులేండి. ఒకసారి వెళ్ళండి సార్. ఒకసారి థ్యాంక్స్ చెప్తాను సార్ ప్లీజ్ సార్. రా బాబు ఇందిరా కక్కుర్చి పెళ్లి అయిపోయింది కదరా. కళగారు చెప్పండి. థ్యాంక్స్ అండి. ఓకేనండి పర్లేదు. ఏమైనా అవసరం అయితే అప్పుడప్పుడు వస్తుండండి, ఇస్తూ ఉంటాడు. ఎవరికి ఇస్తా నువ్వు? ఏంటది? ఇది గొడవ అవుతున్నట్టు మనకెందుకు? ఏంట్రా ఈ గోల? ఏం అర్థం కావట్లేదు. ఎలా చూడాలరా అమ్మాయి మొహం? కళగారు వస్తున్నారా? పని చేయగుర్రు. కళగారు చెప్పండి. ఇందాక మీరు నీళ్ళు ఇచ్చారు కదా, దాంట్లో కొంచెం మిగిలిపోయి తీసుకొచ్చాము. మీ అంత గొప్ప ఎక్కడ చూడలేదండి. అవునండి. ఈడేం గొప్ప అని అడుగుతున్నాడు. నేను ఆనేస్తాను నీ కుళ్ళే. వెళ్ళండి. అబ్బా అరే ఇది నీ బర్త్డే, నువ్వు పార్టీ ఇస్తున్నావు, మనం ముందే వేస్తున్నావు అంతే. అదేంటి కళగారు ఒప్పుకుంటారు మంది వేయడానికి? కళగారు ముందేర్రా, ఆ లైన్ లక్ష్మణరావు గారు వేస్తారు. సార్ లక్ష్మణరావు గారు. ఏంటి చెప్పండి. సార్ మా వాడు బర్త్డే అండి ఈ రోజు. బర్త్డేనా? హ్యాపీ బర్త్డే. మనోడు మీతో కలిపి మంది వేద్దాం చాలా ఆనందపడుతున్నాడు. దానిలో రెడీ సార్ కూర్చొని మంది వేద్దాం.
మీరు తీసుకోండి ఒకసారి ఏమైనా స్టఫ్ ఏమే స్టఫ్ తీసుకురావే. ఏంటి సార్ ఏం ఉలుకు పలుకు లేదు? ఏమే నీకు ఇదే మరి మాట్లాడవే. ఏంటండి స్టఫ్ తేవాలి, స్టఫ్ తేవాలి కదా. స్టఫ్ తీసుకురా. తెస్తానండి, ఎందుకు అరుస్తారు అలాగా? అస్కల్. సార్ వెళ్ళి సారీ చెప్పండి సార్, ఫీల్ అవుతున్నారు. అది కరెక్టనే, చాలా సెన్సిటివ్ వాడను. అవును సార్ పోనీ నేను చెప్తా సార్. సార్ పోనీ నేను చెప్తా సార్. కళా బాధపడ్డావమ్మా? అబ్బే లేదండి, మీరే కదండి అన్నది. ఏం సార్ ఏమంటే కొంచెం సరసాలు ఉంటాయి కదా. కళ్ళగడతో సరసాలు ఆడతారు ఆయన. కళ్ళగడతో సరసాలు ఆడతారు ఆయన. నువ్వు మాత్రం ఊరి మీద మా ఆవిడ సరసమాడితే ఆడింది ఫీల్ అవుతాడండి. ఎవరి ఫీలింగ్ ఎలా ఉంటుందండి, నేను బయట చెప్పుకుంటాను నేను. అది బయట చెప్పట్లేదు అంతే. చెప్పండి చెప్పండి చెప్పండి. మావాడు ఒకసారి మీ ఆవిడ ఫేస్ చూసి అందంగా ముగ్గేసింది కదా సార్, ఆ. చేసుకుంటే ఇలాంటి ఆవిడ చేసుకుందని ఫిక్స్ అయ్యాడు సార్. ఓకే. మీ ఆవిడ ఫేస్ చూసి పిలిచి రావాలా? అవును సార్, ప్లీజ్ ఒకసారి సార్. సార్. సరే అది తీసుకొస్తా లేదు, నేను వెళ్ళి వస్తాను సరే. ఒరే, ఊరుకోబే, ఏమవుదు. కళా కలగారు లేరు లోపల. పైన బట్టలు ఆరేస్తున్నారండి. పైన ఉందా? వస్తా. నువ్వు కూర్చోరా. ఏంట్రా లోపల లావిడ లేదు. ఎందుకురా నీకు అంత ఆత్రం? ఆ, నాలా కంట్రోల్ చేసుకోలేవా? వచ్చారు కళ. కలగారు చెప్పండి. మా వాడు ఒకసారి మీ మొహం చూద్దాం అనుకుంటున్నాడండి. వాట్సాప్ ఏంటంటే మందు స్మెల్ వస్తుంది మీ దగ్గర నుంచి? స్మెల్ వస్తుంది, మాట్లాడకుండా. ఆయన ఇప్పుడు నాకు ముట్టించారు. కలగారికి అది నేనుండగా. ఆగండి, మా ఆయన మీ పిలిచి ఆయన ఎందుకంటే మీ మొహం చూపా కలగారు. టెక్స్ట్ పడదు. లక్ష్మణ్ షేర్ మీతో వచ్చింది. కట్టుకోమంటే కట్టుకోవాలి నువ్వు. ఆ డ్రెస్ తెచ్చిన డ్రెస్ వేసుకో అంతే. ఇప్పుడు డ్రెస్ లో వస్తారు ఆవిడ. ఆ డ్రెస్ లో వస్తారు. లక్ష్మణ్ గారు నేను చెప్ప మీరు దాస్తున్నారు సార్. నేనేం రాయలేదు, ఇదిగో చూసుకోండి. తీసుకొస్తా. ఏయ్, వెళ్ళు లోపలికి వెళ్ళి కలగని తీసుకుని రా. ఇదిగో దొరికిపోయాడ్రా. చేతికి గాజులు వేస్తున్నాడు, ఇందాన్ని శారీ కట్టుకొచ్చి మళ్ళీ మోసం చేస్తున్నాడు. లోపల ఆల్రెడీ ఇద్దరు కాస్టమర్లు కూడా పెట్టాడు. సార్ ఇంతకీ కలగారు ఏమయ్యారు సార్? చెప్పు పట్టినారు, నిజం చెప్పు. మా ఆవిడ నాతో చిన్న గొడవ కలిగి అది పుట్టింటికి వెళ్ళిపోయిందండి. అది వెళ్ళిపోయిన దగ్గర నుంచి భార్య లేదా అని అందరూ సూటు పోటు మాటలతో గుచ్చి నా మనోవేదన్ని దెబ్బతీశారండి. ఆ మనోవేదనకు గురయ్యి అది ఉన్నట్టు యాక్ట్ చేస్తున్నానండి. మీరు మన మీద కొనేరు మావాడు పరిస్థితి అండి. మీరు కళ ఉన్నారు ఫీల్ అవుతున్నాడు. ఎక్కడ చెప్పండి సార్, పోనీ నేను వెళ్తాను. కొడితేనా సింపతి, కొట్టకపోతేనేమో పెప్పరా. కరిసాయి జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King and we call him Gabbar Singh. నా పేరు డిసిపి రామచందర్. మనం అంటే పిక్ పాకెటర్స్ కి, పిషా టెర్రరిస్టులకి, హడేల్ ఇంకా నక్సైట్లకి అయితే అంత లేదు చాలా తక్కువ. ఇప్పుడు తీసుకోమంటే తెలిసిన వాళ్ళని రికమెండ్ చేద్దాం. బాయ్. గుడ్ మార్నింగ్ సార్. ఎవడరా నువ్వు? రాంగ్ టైమింగ్ లో వచ్చావు. మంచి టైమింగ్ సార్, అందరూ నవ్వారు. ఇది మంచి టైమింగ్, పంచు పడింది నాకెక్కడ, అది రాంగ్ టైమింగ్ అంటున్నా. సార్ మీ స్టేషన్ లో కొత్తగా వచ్చిన హెడ్ కానిస్టేబుల్ సార్. హెడ్ కానిస్టేబుల్? ఎస్ సార్. రాగానే మనకి ఇచ్చాడంటే మనం వాడికి తిరిగి ఇచ్చే. ఓకే రే, గాంధీ గారిని ఎవరు చంపారు? థ్యాంక్ యూ సో మచ్ సార్. డ్యూటీలో జాగానే మంచి జాబ్ ఇచ్చారు. 2 days లో పట్టుకుంటామండి. రే 2 days లో పట్టుకోవడం ఏంట్రా? గాంధీ గారిని చెప్పింది నాథురామ్ గాడ్సే. సారీ సార్, తెలియదు. ఇంతకుముందు ఏమన్నా పట్టుకున్నావా? పట్టుకున్నాను సార్. ఎవరిని? ఒక ఎమ్మెల్యేని, ఒక ఎంపీని. ఏ కేసులో రా? కేసులో కాదు సార్, జాబ్ రికమెండేషన్ కోసం. 1 second. హలో, బిల్ కట్టలేదని ఫోన్ లైన్ కట్ చేశారా? కట్టేస్తాను.
నీ ఫైల్ ఏది? ఏంట్రా ఇంతకుముందు ఎస్ఐగా చేసావా? ఎస్ సార్. మరి ఇప్పుడే హెడ్ కానిస్టేబుల్ చేస్తున్నావు? మా నాన్నగారు చివరి కోరు సార్ నన్ను హెడ్ కానిస్టేబుల్ గా చూడాలని. హెడ్ కానిస్టేబుల్ కన్నా ఎస్ఐ ఎక్కువ కదరా? మా నాన్న చదువుకోలేదు సార్, ఇప్పటికే హెడ్ కానిస్టేబుల్ ఎక్కువ అనుకుంటాడు ఎస్ఐ కన్నా. మరి నువ్వు చెప్పొచ్చు కదరా? చెప్పాను సార్, ఇప్పుడు కూడా హోమ్ మినిస్టర్ కన్నా హోమ్ గార్డ్ పెద్ద అనుకుంటాడు. ఇంకా నయ్యం డీసీపీ కన్నా డీజోడి పెద్దన్లా. అదే అంటాడు సార్. అది అంటాడా? భలే ప్రమోట్ చేసుకున్నారా. పర్లేదురా, అరే డీసీపీ అని చెప్పి నాతో ఏం పెద్ద ఇల్లే ఉండట్లేదు, చాలా ఫ్రీగా ఉండొచ్చు. నేను చాలా ఫ్రీగా ఉంటాను. తెలిసిపోతుంది ఎంత ఫ్రీ అంటే జిప్పు కూడా వేసుకోలేదు. రేయ్ పైకి లేరా, 2 చేతులు పైకెత్తు. ఏం చేస్తున్నారు సార్? ఇటు పొద్దున్న 5,000 కొట్టేసాడు. ఎక్కడ దాచావు ఇప్పుడు దాకా చెప్పట్లేదు. ఎలా కాదు సార్, కొడితే అలా చెప్తే కొట్టండి సార్. రేయ్ 5,000 ఎక్కడ దాచారా? చెప్పరా? చెప్పరా? ఏంట్రా నవ్వుతున్నావు? పెద్ద డీజీపీ అని కూడా ఒక 5,000 ఆడదని చెప్పలేకపోతుంటే నవ్వుతుంది సార్. నువ్వు చెప్పిస్తావా? అఫ్ కోర్స్. నువ్వు చెప్పిస్తే నిజంగా నీకు 10,000 ఇస్తారా? షూర్. యా పక్కా. ఎస్ 5,000 ఇస్తాడు సార్. 10,000 పెట్టగా సార్. నువ్వు 5,000 తీసావు నాకు తెలుసు. నువ్వు నాకు 5,000 ఇస్తే నీకు 6,000 ఇస్తాను. 5,000 ఇంకో 50,000 తీసుకో. ఓకేనా సార్? ఆడు చెప్పాడు సార్. చెప్పాడా? మొత్తం 5,000 కాదు 6,000. ఆడు పాకెట్లు ఉన్నాయి. సార్ 10,000. సరే అరే ఎందుకే నిజాలా చెప్పాడు? ఇంకా 5,000 ఇస్తే చెప్తా. ఒక్క నిమిషం. హలో, మార్కెట్ లో బాంబు పెట్టారా? ఓకే నేను పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తాను. రే పంజగుట్ట పోలీస్ స్టేషన్ ఫోన్ చేయి. అదే సార్, మన పోలీస్ స్టేషన్ కదా. రే ఆ బాంబు పెట్టిన ఏరియా పంజగుట్ట పోలీస్ స్టేషన్ వస్తుంది, అందుకే అక్కడ ఫోన్ చేయి. ఓ పని చేయండి సార్, బాంబు మీద బకెట్ ఇల్లేండి పేలది. ఏట్రా టేక్ ఆఫ్ ఫాస్ట్ గా ల్యాండింగ్ స్లో అయిందేటి? సార్ చాలా రోజుల నుంచి మీ వెనకాల తిరుగుతున్నాను సార్. కంప్లీట్ అయిపోయింది ట్రైనింగ్ సార్. మన స్టేషన్ లో పోస్టింగ్ ఇస్తే ఐ విల్ బి వెరీ హ్యాపీ సార్. ప్లీజ్ సార్. ఎవరు సార్ ఇడు? సార్ ప్లీజ్ సార్, మీ కాల్ మొక్కుతా సార్. ప్లీజ్ సార్. రాడికాలు పట్టుకున్నావు? దగ్గరలో ఉన్నాడు కేసు సార్. నీ ఫైలు ఇదిగోండి సార్. ఏంట్రా ఏం లేవు? సార్ వాట్సాప్ చేశాను సార్ డాక్యుమెంట్స్ అని. మరి ఎందుకు? వేసకాలం కదా సార్, ఇసురుకుందంటే ఇచ్చేయండి సార్. ఏం లేదురా, ఇడు 1 month నుంచి నాకు కానిస్టేబుల్ గా మీ స్టేషన్ లో పోస్టింగ్ కావాలని చెప్పని అంటున్నాడు. ఇది ఫిట్ అర్థం కావట్లేదు. ఒక పని చేద్దాం. ఏంటి సార్? ఇవాళ నైట్ ఆడింటికి దొంగతనానికి వెళ్దాం. మన దొంగటప్పులు ఆడు గనక మనల్ని పట్టుకున్నాడు అనుకో, అప్పుడు ఆడికి ఎలిజిబుల్. మన స్టేషన్ లో జాబ్ ఇవ్వచ్చు. లేదంటే క్యాన్సిల్. ఓకేనా? ఓకేనా సార్? రేపు చెప్తాను రా. సార్ తప్పకుండా రావాలి సార్. ఏంటి? నాకు జాబ్ సార్. సార్ పట్టుకుంటా సార్ ఎలాగైనా. జాబ్ సార్. సార్ వస్తుంది కదా సార్. ఏంటిదిరా? అదే సార్ జాబ్ సార్. వస్తుంది సార్. థ్యాంక్ యూ. అదేంటి సార్ ఎలా అంటున్నాడు? ఏదో ప్రాబ్లం అనుకుంటారా. మనం ఇప్పుడు ఇంటికి దొంగలు వెళ్ళాలంటే ఇలా గెటప్స్ అయితే సరిపోదు, దొంగల గెటప్ వేసుకొని. నేనైతే చేంజ్ చేసుకుని మీరు యాక్ట్ చేసుకున్నారు సార్. డ్రెస్ చేంజ్. వచ్చేస్తారేమో. ఎలాగైనా జాబ్ కొట్టాలి వాళ్ళిద్దరిని పట్టేసుకొని. ఇంకా రాలేదేంటో. సార్ తలుపేసాను సార్. బెల్ కొడదాం. ఇప్పుడు ఏం చేద్దాం? తలుపు కూడా పారిపోదాం, వెళ్ళండి. వీళ్ళిద్దరు వచ్చి అమ్మా గాలి రావట్లేదు, అసలు పడుకుందామంటే తలుపు తీస్తే బెస్ట్ ఏమో. గాలి తెగొచ్చేస్తున్నా. పొద్దున వరకు ఇలాగే ఉండాలి. అసలు ఎంత మంది వచ్చి ఎంత గాలని రావచ్చు లోపలికి. వచ్చేసారు జాబ్ నాకి. వెళ్ళి బీరు ఓపెన్ చేయండి. అరే తాళాలు వేస్తాడు రా. అబ్బా
కాలు నొప్పి వచ్చేస్తుంది ఏంటి అసలు? లోపల పెట్టు, చూస్తాడు లోపల పెట్టు. అరే ఇప్పుడు ఆడికి మన ఇద్దరం దొంగలం అని తెలియదు కదా. నేను డీసీపీ కానిస్టేబుల్ ఆడి టెస్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చామని తెలిస్తే ఆడి మైండ్ మామూలు బ్లాక్ అయిపోతుంది కదరా. నువ్వు ఇక్కడే ఉండి మీకు ఏమైనా ఉంటే సర్దే, నేను లోపల బెడ్రూమ్ లో ఏమైనా ఉన్నాయో చూసొస్తాను, ఓకేనా? సార్ ఆ లోపల మొత్తం లేపేశాను సార్. ఇంకేమైనా మొత్తం తెద్దాం. బీరో ఓపెన్ చేస్తుందంటే అసలు బీరో క్లోజ్ చేసేయాలి, చాలా డబ్బులు ఉన్నాయి లోపల అసలు. వంటగది లేదు సౌండ్ వస్తుంది అంటే అసలు. ఏమి లేదు అసలు నా బ్రహ్మ. ఎవరో వచ్చినట్టున్నారు అసలు. ఎవరైనా వస్తుంది నువ్వు ఊరుకుంటానా? ఇలా ఇలా తన్నేను. పడుకుంటూ పోతాను, నేను నిద్ర వచ్చేస్తుంది నాకు. సార్ చెప్పరా. ఇక్కడ పర్సన్ వేసేస్తాను సార్. వేసి వేసి అమ్మా పర్సు ఇలా పక్కన పెట్టుకుని పడుకుంటే ఎంత బాగుంటుందో. ఈడంత ఎర్రిపప్పు ఇంకోటి ఎవడు ఉండడు రా. భలే చెప్పారు సార్, సూపర్ రా, సూపర్ రా. అరే మనం ఎంతమంది వచ్చాం? ఇద్దరం వచ్చాం సార్. ఈ సోఫాలో కూడా ఒక 10 లక్షలు క్యాష్ పెట్టానండి. బాత్రూమ్ వస్తుందండి నాకు. నాకు బాత్రూమ్ వస్తుంది బాబాయ్. అమ్మా అమ్మా బాగానే ఉన్నానమ్మా. దొంగలు ఎవరు వస్తారమ్మా? ఇప్పుడు నా దగ్గర ఎంత వచ్చారని డీసీపీ కానిస్టేబుల్ రావాలా ఏంటి ఇప్పుడు? 20 లక్షలు కాస్ట్ చేసి నా డైమండ్ రింగ్ నా చేతికి ఉందమ్మా. బాయ్ అమ్మా, పాడుకుంటానమ్మా. బాయ్ అమ్మా. సార్ 20 లక్షలు సార్. పోలీసులు దొంగలైలు. అరే రింగ్ ఎక్కడ పెడతారా? రింగ్ మా అమ్మ ఎప్పుడు జాతకం ప్రకారం ఈ చిటికలు అయిన తర్వాత ఈ వేలుకి పెట్టుకోమంటది కానీ పెట్టుకున్నాను నేను. అసలు ఈ వేలికి చాలా టైట్ అయిపోయింది. ఎప్పుడో తీసుకుని రింగ్ తీసుకొని పక్కన పెట్టుకుంటే మంచిది. 20 లక్షల రింగ్ ఇది. ఏ సార్ చూడండి, 20 లక్షలా? సూపర్ సార్. 20 lakhs బుర్ర తక్కువ ఎదవల్లారా. సార్ వీడి ఎర్రిపప్ప, వీడి జీవితంలో జాబ్ ఇచ్చిన వేస్ట్, అనవసరమైన శ్రమ. పదండి. సరే ఈ డిస్క్వాలిఫైరా, వెళ్ళిపోదాం పద. సార్ మీ ఇద్దరు దొంగతనంగా వచ్చారు కదా సార్. కంగ్రాట్స్. థ్యాంక్స్ సార్. మొత్తానికి జాబ్ సంపాదించుకున్నాం మా కాల్ పట్టుకొని. థ్యాంక్ యూ సార్. మామూలు కాదురా. కంగ్రాట్స్. ఆడి ధైర్యం మామూలు కాదు. ఇద్దరు దొంగలు అర్ధరాత్రి వస్తే ధైర్యంగా పట్టుకున్నాడంటే సూపర్ రా. ఆ డబ్బులు అడిగి ఇచ్చేసి రేపు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చే. సరే సార్, ఆ డబ్బులు అడిగి ఇచ్చేయండి.
ఆ డబ్బులు అడిగించా నన్ను పెట్టరా, నీకే కదా ఇచ్చింది డబ్బులు. అదేంటి సార్ మొత్తం నగలను తీసి మీకే కదా ఇచ్చాను. నగలను తీడి పెట్టరా, ఫస్ట్ ఇక్కడ బీరువా దగ్గర రాగానే ఇటు తీసుకో పట్టుకో అని చెప్పిన పట్టుకున్నా లోపల. అదే మాట నేను ఇటుపక్క నుంచి వచ్చి మొత్తం డబ్బులు మీకు ఇచ్చాను, నీకు చెప్పాను కదా సార్. నాకు ఇవ్వడం ఏంటి, ఎప్పుడు ఇచ్చావు? సోఫాలో డబ్బులు తీసుకొని 10 లక్షలు నీకే ఇచ్చా కదా. నేను కూడా సోఫాలో డబ్బులు తీసి ఇటుపక్క ఇచ్చాను సార్. మీకు ముందు చెప్పిన తెలియనట్టు బాగా యాక్ట్ చేస్తున్నారు సార్. నీకే మైండ్ పోయిందా? లాస్ట్ రింగ్ ఇక్కడ 20 లక్షలు చూడడానికి నువ్వు తీసుకున్నావు కదా, మళ్ళీ నాకు ఇవ్వలేదు. నా రింగ్ తీసుకున్నాను తర్వాత సార్ డబ్బులు ఏంటి సార్? డబ్బులు ఏమంటే కథలు చెప్తారేంటి సార్? డబ్బులు అదే అర్థం కావట్లేదు. ఏమో సార్ సీసీ కెమెరాలు ఉన్నాయి సార్. సీసీ కెమెరాలు పెట్టారా? పెట్టండి సార్. కానిస్టేబుల్ ఏం దొంగతనం చేస్తారు? డీజీపీ డబ్బులు తీసుకోరు. డీజీపీ నాకు డబ్బులు ఇవ్వకపోతే నాకు ఏ జాబ్ వద్దు సార్. సార్ నిజంగా మేము తీయలేదురా బాబు. అయ్య బాబు అని చూసాను సార్ నేను ఇలాంటి. సార్ నాకు అసలు జాబ్ కొత్తగా వచ్చింది, నువ్వు చెప్పింది రైటే, మొత్తం ఇతనే తీశారు. సార్ రండి సార్ పోలీస్ స్టేషన్ కి వెళ్దాం. పోలీస్ స్టేషన్ కాదండి, డీజీపీ. రండి సార్. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఎంఎస్ ఆఫీస్ అంటే ఏంటో కాదు, ఎం శ్రీనివాసరావు ఆఫీస్ అని. దీనికి నేను ఎండి. ఎక్కడైనా చాయ్ దుకాణంలో అల్లం టీ ఉండాలి, నా దగ్గర పంచువాలి టీ ఉండాలి. నేను ఎంత స్ట్రిక్ట్ అంటే ఇప్పుడు 9 అయింది, టైం ప్రకారం ఎంప్లాయీస్ అందరూ రావాలి. ఒక్క ఎదవ రాలేదు, రాని చెప్తాను. సార్ నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. టైం ఎంత అయింది? 9 అయింది సార్. యువర్ రాంగ్. 9 గంటల 10 సెకండ్లు. లేట్ ఎందుకైంది? వైన్ షాప్ లో మందు కోసం నిలబడ్డ వరకు లేట్ అయింది సార్. దొరికిందా మందు మరి? లేదు సార్. ఎందుకు? నేను నిలబడ్డది ఏటీఎం సెంటర్ లో అని. కొట్టు గుడ్ మార్నింగ్ సార్. ఎంతమంది అంత కష్టం ఎక్కండి. ఇంకా ఆఫీస్కి ఎవడు రాలేదు, పొరపాటున లేట్ అయితే లోపల రౌండ్ అయిపోయేది. ఆల్రెడీ అవుతుంది. ఏరా ప్యూన్ వైన్ టైంకి రావాలని తెలియదా నీకు? నేను ఆల్రెడీ వచ్చేసా. నేను 10 సెకండ్లు లేట్ వచ్చేందుకే నాకు రే పెట్టేశాడు. మీరు ఇంత లేట్ వచ్చారు, మీ సంగతి ఏటో. అంటే ఆల్రెడీ లోపల ఏమవుతుంది? ఏరే సార్ టైం ఎంత అయింది? టైం 9 అయింది సార్. మరి రేటు 10 అయింది. ఎందుకు లేట్ ఎందుకైంది? మా ఆవిడకి పురుటినొప్పులు సార్. నీకు పెళ్ళి 2 నెలలు కదా, పుట్టినప్పుడు వచ్చాయి. ఆ పుట్టినప్పుడు అనుకుని హాస్పిటల్కి వెళ్తే అవి కడుపులో పని చెప్పారు సార్ తర్వాతలు. ఎందుకు లేట్ అని చెప్పు. ఎందుకు లేట్ అని చెప్పాం కదా సార్, లేట్ అయిందని. వెళ్ళి క్యారెట్ తీసుకురా. సార్ వెళ్ళు. చచ్చింది గొర్రె. ఏమండి రామ్మోహన్ గారు, టైం 9 అయింది, ఆఫీస్ కి రావడం తెలియాలి కదా. మన బాస్ అసలే పెద్ద శాడిస్ట్. Sorry, sir. వెనక్కి తీసుకెళ్ళి రౌండ్ వేసేస్తా ఉంటాడు. ఏంటి సార్? ఆల్రెడీ 10 నిమిషాలు లేటు, లోపల రౌండ్ అవుతుంది అందరికి. మరి మీ నేను తెలియను కదా, ఎలా తప్పించుకున్నారు సార్? బాస్ దగ్గరకు వచ్చి జస్ట్ 5 మినిట్స్ వెనక్కి తిప్పా, సేవ్ అయిపోయాం. అమ్మయ్య, నేను 10 నిమిషాలు వెనక్కి తిప్పుతా సార్. అయితే సూపర్. నైస్ ఐడియా. ఏరే ఏంటి సార్ 10 నిమిషాలు లేట్ వచ్చినట్టున్నారు? ఎంతైంది టైం ఇప్పుడు? 5 నిమిషాలు దాకా 9. నాకేంట్రా 10 నిమిషాలు 4 అయింది. ఎందుకు లేట్ అయింది ఇప్పుడు? సార్ అది పెట్రోల్ అయిపోయింది సార్. మరి లిఫ్ట్ లో రావచ్చుగా. మా ఇంటికి లిఫ్ట్ లేదు సార్. కరెక్ట్ ఎందుకు లేట్ చెప్పు. నైట్ ఇంటి నుంచి వచ్చారు, కొంచెం లేట్ అయింది సార్. ఇంటి దగ్గర నుంచి వచ్చారు లేట్ అయింది. ఎక్కడి నుంచి వచ్చావు? ఇంటి నుంచే సార్. ఎవరింటి నుంచి? కరెక్ట్ క్వశ్చన్. ఉండాల్సిన చోట ఇన్ని ఏమి లేవు కదరా. కంగారులో కొంచెం పని చేయండి సరిగ్గా. ఓకే సార్. కూర్చోండి. ఎక్స్ట్రా చేయకుండా ఎవడు పని చేసుకుంటే అది బాగుంటది. ఇప్పుడు ఏం చేయాలి? వెనక్కి వెళ్ళాలి. సుధీర్ గారు చెప్పండి సార్. రాత్రి అంతా బాగా అలసిపోయానండి, కొంతసేపు అలా పడుకుంటాను, బాస్ వస్తే లేపండి. మీకెందుకు సార్, మీరు హ్యాపీ పడుకోండి. సార్ బాస్ వచ్చాడు సార్. ఏం
చేస్తున్నావు? మన కంపెనీ డెవలప్మెంట్ కోసం ఆలోచిస్తున్నాను సార్, మంచి ఐడియా కోసం. ఏం ఐడియా వచ్చింది? నాకన్నా మీరు ఆలోచిస్తే బెస్ట్ అనిపిస్తుంది. వెనకరా వెనకరా. నడు. ఏరా ఆడు పడుకున్నాడు. అరగంట పడుకున్నాడు సార్. అరగంట పడుకున్నాడా? అసలు ఒక పని చేయలేదు సార్ ఆడు. నువ్వేం చేశారా? మీరు వస్తే చెప్పమన్నాడని చూస్తున్నా ఇప్పుడు. అరగంట సేపు నువ్వేం పని చేయకుండా ఆడు పడుకుంటే అది నాకు చెప్పాలని చెప్పి అలా చూస్తున్నావు. రావేంటి వెనక్కి? రావేంటి? రా! 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 అబ్బా! రా! అబ్బా! రా! అమ్మా! రీసెంట్ గా 2 రోజుల క్రితం ఫైల్ ఇచ్చాను, ఏం చేసావు? తీసుకున్నా కదా సార్. తీసుకున్నా కదా, ఏం చేసావు? బాగా స్టడీ చేశాను సార్. ఏది ఫైల్ చూపించు ఒకసారి. ఇవ్వండి సార్ ఫైల్. ఓపెన్ చేయి, ఏం చేసావు చూద్దాం. సార్ డాక్యుమెంట్స్. డాక్యుమెంట్స్ పెట్టమనే ఖాళీ ఫైల్ ఇచ్చాను నీకు. పెట్టాలిగా దీంట్లో, పెట్టాలిగా. ఏంట్రా చూస్తారా రండి లోపలికి. మామూలు కూడా ఏదో కొడతాండి. బాస్ మీద అరుస్తావేంటి? సారీ సార్, సారీ సార్. సార్ ఎంత కొడుతున్నాడు సార్. మన కొత్త ఆఫీస్ ఓపెన్ చేస్తున్నావు, అవును సార్. దానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్ని చెయ్యి అని చెప్పాను. ఫుల్ అరేంజ్మెంట్స్ చేసి. ఏం చేసావు? రెబ్బర్ కొన్నా, తాళం కప్పుడు కొన్నా. దేనికి? అంటే రెబ్బర్ కడితే తాళం ఓపెన్ చేస్తాను, షట్టర్ ఓపెన్ చేసి వెనక్కి వెళ్ళు. లేట్ ఏంట్రా టైం. అది చెప్పావు వాడికి. అబ్బా! మెల్లి కొట్టాలి. రే, 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 బాబోయ్. సార్. కూర్చోగడా, కూర్చో. పని చేసుకోండి సరిగ్గా. ఏం యాక్టింగ్ చేస్తాడో కొట్టేటప్పుడు, అబ్బా ఆ ఎక్స్ప్రెషన్. వెల్, వెరీ గుడ్. ఏం చేస్తున్నావు? మన హెడ్ ఆఫీస్ నుంచి మెయిల్ వస్తా చూస్తున్నా సార్. మీరేం చేస్తున్నారు రామ్మోహన్ గారు? మన విజయవాడ బ్రాంచ్ కి మెయిల్ చేస్తున్నాను సార్. మీరేం చేస్తారు ముగ్గురు? యూఎస్ క్లయింట్స్ తో చాటింగ్ చేస్తున్నా సార్. ఎక్సలెంట్ అయ్యి మీరు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మారునా సేమ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. సార్. ఎందుకు సార్ అంత పొగుడుతున్నారు? ఎందుకంటే ఆఫీస్ లో నెట్ లేకపోయిన ఇంత పని చేస్తున్నారు చూసారు. సూపర్. గేమ్స్, రమ్మీ, ఆహా ఆహా. ఏంటి ఇది? ఆఫీస్ కి వచ్చిన తర్వాత ఇవి. ఆఫీస్ కి వచ్చిన తర్వాత సిస్టమ్ ఆన్ చేసుకోవాలి కదా. సిస్టమ్ ఆన్ చేయకుండా పని చేస్తారు. సిస్టమ్ ఆన్ చేయాలి కదా. మరి అంతే. ఇటు తాజా తట్టుకోలేకపోతున్నారా? ఈ నెమ్మచ్చని బిస్కెట్ వేద్దాం సరదాగా. సార్ ఏంట్రా? మీ ఆరోగ్యం బాగుండాలని తిరుపతి విభూతి పట్టుకొచ్చాను సార్. ఏంటంటే అందరూ ఒకసారి తిరుపతి విభూతి తెచ్చాడంట. ఇది వింటే మీకు అనుమానం రావట్లేదా? నువ్వు ఎక్కడికి వెళ్ళావు? తిరుపతి సార్. ఏం తెచ్చావు? విభూతి తెచ్చాను సార్. నువ్వు ఎక్కడికి వెళ్ళావు? తిరుపతి సార్. ఏం తేవాలి? లడ్డు తేవాలి సార్. మరి ఏం తెచ్చావు? ఇక్కడ కొట్టండి సార్. బ్యాక్ వద్దు సార్. బిస్కెట్లు వేస్తే పడిపోతా అనుకున్నారా? నేను ఆళ్ళ కాదు సార్. ఏం తెచ్చావు? అందుకే శబరిమల లడ్డు తీసుకొచ్చేసారు. ఎక్కడికి వెళ్ళావు? శబరిమల సార్. ఏం తెచ్చాడు? లడ్డు తెచ్చాను సార్. ఎక్కడికి వెళ్ళాడు? శబరిమల సార్. ఏం తేవాలి? కాకుండా పోతాను సార్. ఏం తెచ్చాడు? లడ్డు తెచ్చాను సార్. పంచింగ్ ఇప్పుడు. మెల్లి కొట్టరని. కాసేపు బ్రేక్ తీసుకోండి సార్ ఇంకా 10 నిమిషాలు టైం ఉంది సార్, లంచ్ బ్రేక్. నువ్వు టైం ఇంకా మార్చలేదు. మార్చిన టైము పాపం సీను కొట్టి కొట్టి అలసిపోయాడు. సార్ మీ ఆవిడ ఏం కట్టింది? క్యారేజ్ కట్టమంటే క్యారేజ్ కట్టింది, ఏం కట్టలే. నీదేంటి? నేను మర్చిపోయాను, అదే తినమంది మిగిలిపోయింది. చీచి అబ్బా. అయిందా? అయిపోయింది సార్. ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ తెలిసింది. ఏంటి సార్? మనకి హెడ్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. కంగ్రాట్స్ సార్. ఏ ఆల్రెడీ ఐఫోన్ ఇంకో ఫోన్ వచ్చిందిగా. బాగా కొట్టాలి దీనికి. ఏంటి? నేను చెప్పాను సార్ ఆల్రెడీ. ఏం చెప్పావు? సార్కి చాలా ఫోన్లు వస్తాయి, మనం వాటి గురించి మాట్లాడకూడదు అని నువ్వే చెప్పావా? నువ్వే చెప్పావా? మన ఈ ఆఫీస్ లో, ఎంఎస్ ఆఫీస్ లో ఎవడో ఒకడు
ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి జాబ్ చేస్తున్నాడు. ఫేక్ సర్టిఫికేట్ సార్. ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి జాబ్ చేస్తున్నాడు. సార్ ఏంటి సార్ అడిగి చూస్తారు? ఏ స్కూల్లో టాపర్ మా డివిఓ ఫోన్ చేసి మాట్లాడమంటారా? ఎవరికి? డిఓ. డిఓ కింద ఫోన్ చేస్తారు టాపర్ అయితే. అని చూస్తారండి సార్, నేను కాలేజీలో టాప్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన పేపర్లో కూడా వేసా చూడండి. నిన్ను అడిగానా? రేపొద్దున ఆఫీస్ నుంచి ఎండీస్ వస్తున్నారు. వాళ్ళందరూ ఇక్కడ ఉన్న సర్టిఫికెట్స్ బీరోలో ఉన్న సర్టిఫికెట్స్ అన్ని టాలీ చేసి ఎవరైతే ఫేక్ సర్టిఫికెట్లు పెట్టారో వాళ్ళని డిబార్ చేస్తారు ఇక్కడి నుంచి. ఓకే ఓకే సార్. ఓకే సార్. ఏ అందరు ఫేకా? ఎందుకు వచ్చారా? విండోస్ క్లోజ్ చేయడానికి. నువ్వు ఎందుకు వచ్చావు? ఫేక్ సర్టిఫికెట్ నాదే. నాకు తెలుసురా, నాకు ముందే డౌట్ వచ్చింది నాతో పాటు నువ్వు కూడా ఉంటావని. అంటే నువ్వు కూడా ఫేకే. బ్యాక్ సైడ్ సౌండ్ వస్తుందేంట్రా? ఏంట్రా నువ్వు? అందరిది ఫేకేనా? ఫేక్ సర్టిఫికెట్లు దొరికేసి అమ్మయ్య. వాడు ఫేకే. ఏంటి సార్ ఇవి? నేను ఫేకే. పడుకోండిరా. ఎందుకు? ఏంట్రా అలా కొట్టకూడదు చెప్తాను. ఎలా కొట్టాలి? ఎలా కొట్టాలంటే కొట్టలేదు రా.